రాజీగారు, నాకు మాత్రం ఇదంతా ఒక ప్లాన్లా అనిపిస్తుంది. గుళ్ళో పూజారి గారి చేత నా బేబీ గురించి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోయాయన్న మ్యాటర్ గురించి ఇదిగో వీళ్లే అబద్ధం చెప్పించారు. రత్నమాల, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చిన్నత ప్లీజ్ ఆవేశపడద్దు. ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఎలా ఊరుకోమంటావు శామ్? అయినా పూజారి గారు ఈ సామాన్య గురించి చెప్పిన దానికి ఆస్తి పత్రాలకి లింక్ పెట్టింది ఇదిగో ఈవిడగారే కదా. నీ కొడుకు మీ ఆయన ఆస్తి పత్రాలు మాయించేస్తారని నేనేమన్నా కలగన్నానా? పెద్దత ప్లీజ్ ఇలా మాట్లాడి మనలో మనం గొడవ పడద్దు. నేను ఇలాగే మాట్లాడతాను శామ్, ఇలాగే మాట్లాడతాను. మరిది గారు సమాధానం చెప్తారా చెప్పరా? అమ్మా, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఇలా అనుకుంటూ ఊరుకోబట్టే ఇవాళ ఆస్తిపత్రాలు మాయమయ్యాయి. రేపు మనం ఈ చూరు కింద ఉండగానే ఈ ఇల్లును కూడా మాయం చేస్తారు వీళ్ళు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్టా? కరెక్ట్ ఏంటి? అసలు మా కుటుంబ విషయాల్లో మీ ఇంటర్ఫియరెన్స్ వద్దు అని చాలాసార్లు క్లియర్ గా చెప్పాడు సూర్య. ఇదిగో నా బేబీ కోడలు కాబోయే ఇల్లిది. అది జరిగేది కాదు. ఇంత తెలిసాక తెలిసి నా కొడుక్కి నీ కూతుర్ని చేసుకుంటావని కలలు కనకండి. చిన్నత ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్తామా? మరిది గారు ఏంటి చూస్తున్నారు? ఆస్తిపత్రాలు ఏమయ్యాయో చెప్పండి. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇదంతా నేను నమ్మను. నమ్మకపోతే వెళ్ళి అమ్మని అడగండి. ఆహా, ఆ విషయం మీరేం నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరిది గారు. అలాంటప్పుడు ఈ వాదన ఎందుకు? చిన్నత ప్లీజ్ కమ్. అది కాదు, సరేరా, మర్యాదగా అడుగుతున్నాను, చెప్తారా లేదా మరిది గారు? ఏం చేస్తావు? చిన్నత తల తీసి మేలేస్తావా? చిన్నత ప్లీజ్ గొడవ పడద్దు. ఒక్కసారి రా చిన్నత, రా ప్లీజ్. మావయ్య ఏం చేస్తావక్క? ఏదో చేస్తుందట. ఆస్తి పత్రాలు ఏమయ్యాయి అని అడిగితే ఎలా పోట్లాడుతుందో చూడు. ఒక్కళ్ళు కూడా నిజం చెప్పట్లేదు. రాజీ గారు ఏంటిది? ఏమోనండి, నన్నేం అడగొద్దు, నాకే అర్థం కాక చస్తున్నాను. బేబీ, మ్యాటర్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా శామ్, దేవుడున్నాడమ్మా, ఉన్నాడు. అందుకే ఆస్తి పత్రాలు ఇంట్లో లేవు. దీన్ని బట్టి ఈ సామాన్య గురించి ఆ పూజారి గారు చెప్పింది కూడా నిజమే. అవును పిన్ని, ఇక వెళ్ళి పెళ్లి జరగదు. అమ్మాయ్యా, హాయ్ సమంత. ఏంటి సమంత, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అంటే పూజారి నా గురించి చెప్పింది కరెక్ట్ అని, జయంతి ఆంటీ నాకు సూర్యకి పెళ్లి జరగదని అంది కదా, అందుకని హ్యాపీగా ఉన్నావా? లేక సూర్యకి నాకు పెళ్లి జరగకపోతే లిల్లీ చస్తుందని టెన్షన్ పడుతున్నావా? నీ సంగతేమో కానీ నేను మాత్రం అస్సలు టెన్షన్ పడడం లేదు. యు నో వై? వై? నాకు సూర్యకి పెళ్లి జరిగే విషయంలో హెల్ప్ చేయడానికి నువ్వున్నావు కదా. ఈ మ్యారేజ్ ఆగకూడదు, అది నీ హ్యాండ్లోనే ఉంది. నువ్వే ఏదో ఒకటి చేయాలి. జయంతి ఆంటీ మైండ్ సెట్ చేంజ్ చేయాలి. నేనా? చేయాలి సమంత, నువ్వే చేయాలి. ఎలా అనేది నీ చాయిస్, బట్ యు హ్యావ్ టు డూ దట్. ఇది నా వల్ల కాదు. నన్ను పెళ్లి చేసుకుంటే సూర్య ఏమైపోతాడానని బాధపడుతున్నావా సమంత? ఈ రోజులో అలాంటివి పట్టించుకుంటారా? నాన్సెన్స్. సూర్యకేం కాదు సమంత. సో మా పెళ్లి జరగాలి, జరిపించాలి, జరిగేలా చూడాలి. జరిపిస్తావు. లేకపోతే నా రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు మళ్ళీ సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. డూ సంథింగ్, ఓకే? బాయ్.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. చెడు అనేది స్వలాభంతో స్వార్థంతో మంచిని ఆశ్రయించి ఆ మంచి ద్వారా తను అనుకున్నది చేయాలనుకున్నది సాధించాలని కోరుకుంటుంది. అలాంటి వాళ్ళు మా ఇంట్లో కూడా ఉన్నారు. అలా చెడుకి ఆశ్రయం ఇచ్చిన మంచికి చివరికి చాప కింద నీరులా విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. మంచి అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక శక్తి వచ్చి మంచిని రక్షించి కాపాడుతుంది. అలాంటి వారినే మనం కారణజన్ములు అంటాం. అలాంటి కారణ జన్మలు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. అయినా తెలిసి తెలిసి గోతులో పడేవాళ్ళని ఎవరు కాపాడతారు? యు మీన్ మీ? నీకు అలా అనిపించిందా? నో నో నో. మంచి చేసిన వాళ్ళకి కీడు చేయాలని ఆలోచిస్తే చెడుకి ఎలాంటి పరిస్థితి దాపురిస్తుందో మోహిని భస్మాసుర కథావృత్తాంతం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. భస్మాసురుడు మహామొండివాడు. తను ఏదైనా అనుకుంటే అది జరగాలని, దేనిమీదైనా మనసు పడితే అది తనకే దక్కాలని అనుకుంటూ ఉండేవాడు. అలాంటి పట్టుదలలో భస్మాసురుడు మహాగటికుడు. ఈ భస్మాసురుడు మహాశివభక్తుడు. ఆ భక్తి ప్రపత్తులతోనే పరమేశ్వర సాక్షాత్కారం కోసం కొన్ని వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సును ఆచరించాడు. అతని తపోదీక్షను చూసి ముచ్చటపడిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై, నా దర్శనం కోసం నీవు అకుంఠిత దీక్షతో చేసిన ఈ తపస్సుని నేను మెచ్చాను భస్మాసురా, ఏదైనా వరం కోరుకో ప్రసాదిస్తానని ఆయన అభయమిచ్చాడు. భలే అడిగాడు కదా సూర్య. పూర్తిగా విను. అలాగే భస్మాసురా అని శివుడు అనడంతో మహదానందభరితుడైన భస్మాసురుడు ఎవరి మీదనో పరీక్ష చేయడం ఎందుకు, ఆ పరీక్ష ఏదో మీ మీదే చేస్తాను అన్నాడు. అలా అనడంతో దిక్కుతోచని ఆ శంకరుడు ఆగ మేఘాల మీద శ్రీమన్నారాయణుని చెంతకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా కూడా చెప్పి నన్ను కాపాడు శ్రీహరి అని వేడుకున్నాడు. సూపర్ సూర్య. చెప్పాను కదా పూర్తిగా వినమని. అంతటా దుష్ట సంహారి అయిన శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలోకి మారి భస్మాసురుడి ముందు సాక్షాత్కరించాడు. శివుని జాడకై వెతుకుతున్న భస్మాసురుడు మోహిని సౌందర్యాన్ని అందచందాలని చూసి మైమరిచినవాడై, ఓ మోహిని, నీ అందానికి నేను దాసుడనయ్యాను, నిన్ను నేను పరిణయమాడాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆగుము. ఎచుటికి పరిగెత్తుచుంటివి భస్మాసురా? అడ్డు తొలగుము మోహిని. తొలగవలనని నా తలపున ఉన్నది చెప్పవలయను. నేను సూర్యుని కలవవలయను మోహిని. కలవవలనని నన్ను దాటి వెళ్ళవలయను భస్మాసురా. నిన్నెప్పుడో ఆవలకు జరిపితిని కదా, ఇక తదుపరి మా పరిణయమే. ఆ తొందర వలదు. ముందుగా నన్ను జయించి వెళ్ళుము. నీతో రణమా? కాదు కాదు, నాట్యమునందు నన్ను జయించినచో నువ్వు మెచ్చిన వారితో నీ పరిణయమునకు నేను సహకరించదను. అయినచో అటులనే కానిము.
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమనగా మంచితనంతో మంచి చేయాలనుకున్నప్పుడు మంచికి కీడు తలబెడితే చెడుకే చెడు జరుగుతుంది. సామాన్య సూపర్ స్టోరీ కదా. ఇలాంటి స్టోరీస్ చూడకు సూర్య, చెడిపోతావు. ఎంత విన్నా ఎంత చూసినా చెడుకి మంచి ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు నవ్వకు, మన ఇంట్లో కారణ జన్ములు ఎవ్వరూ లేరు. సూర్య ఏంటంటున్నాడు? ఏంటది? అది కార్ 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 బట్ ఐ నో వాట్ ఇట్ మీన్స్. Born for cause. Yes, I born for cause. అక్క, ఏంట్రా? ఫ్రెండ్లో ఆ చైన్ చూసావా? అవునరా, ఇంతకు ముందు దాకా ఒకరిని చూసి ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. గుళ్ళో పాలు నీలంగా మారేసరికి ఇద్దరిలో మార్పు కనిపిస్తుంది. అవును పద్మ, ఈ మార్పు ఇలాగే కొనసాగి వాళ్ళిద్దరికి పెళ్ళైపోతే బాగుండు. అవుతుంది. ఆ నాగదేవత మహిమ ఖచ్చితంగా కనిపిస్తుంది. మనం చూస్తాం కూడా. పదరా. పదక్క. సమంత, నేను చెప్పింది ఏం చేసావు? దేని గురించి? ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్గా నటించుకో. నేను నీకంతా డీటెయిల్గా చెప్పాను కదా. సూర్యతో నా పెళ్లి జరగాలి, అది నీ చేతిలోనే ఉందని చెప్పాను కదా. ఓ అద్దా, డోంట్ వరీ, జరుగుతుంది. శ్రీరామ శ్రీరామ. పూజారి గారు రండి రండి రండి, లోపలికి రండి. హౌ డేర్ యు! ఎందుకు వచ్చావు ఇక్కడికి? శ్రీరామ, అది జస్ట్ షట్ అప్, వెళ్ళిక్కడి నుంచి. సామాన్య, నేను చెప్పేది కాస్త వింటావా? అవసరం లేదు. టెంపుల్లో నా గురించి, నా బేబీ గురించి పిచ్చి పిచ్చిగా వాగి
నాన్సెన్స్ క్రియేట్ చేసిన ఈ పూజారి లోపలికి రావడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి మీరెవరు? ఇది మీ ఇల్లా? అంటే మాది కాదా? ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? మా ఇంటికి నువ్వు మీ అమ్మ ఏమవుతారు? ఆంటీ మాట్లాడుకో. శామ్, పూజారి గారిని లోపలికి తీసుకురామ్మా. జయంతి, దిస్ ఇస్ వెరీ బ్యాడ్. మమ్మల్ని ఇన్సల్ట్ చేసిన ఈ పూజారిని. పూజారి గారు ఏం చేశారు? మీరు దాచిన నిజాలు చెప్పారు. నీ కూతురి జాతక ఫలం గురించి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. నిజం చెప్పడం ఆయన చేసిన తప్ప? రాజశ్రీ గారు, ఏంటిది? ఈ ఇంటికి కాబోయే కోడల్ని వియ్యపురాల్ని బయటి మనిషి ముందు ఇలా అవమానిస్తుంటే ఈ ఇంటి పెద్ద కోడలి ప్లేస్లో ఉండి ఏం మాట్లాడరేంటి? ఈ జయంతికి కాస్త బుద్ధి వచ్చేలా చెప్పండి. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మా ఇంటికొచ్చి. చిన్నత్త ప్లీజ్ లెట్ మీ హ్యాండిల్ దిస్. లేదు శామ్, మనింటికొచ్చిన పూజారి గారిని తిరిగి వెళ్లిపోమనే అధికారం హక్కు వీళ్ళకెక్కడిది? అధికారం హక్కులు అంటూ ఆ పెద్ద మాటలు ఎందుకులే చెల్లి. పూజారి గారు మీరు లోపలికి రండి. రాజశ్రీ గారు, మీరు కూడా ఏంటిది? అబ్బా రత్నమాల గారు, ఊ అంటే తప్పు ఆ అంటే తప్పు అంటూ నారాయణ అంటే బూతుమాట అన్నట్టు ప్రతిదానికి ఇలా గొడవ పెట్టుకుంటే ఎలా? ఎంతైనా ఇవాళ రేపు తేడా. అందులోనూ మనం కావాల్సిన వాళ్ళం కదా. తక్కువ వాడికి నెక్కెక్కువ, తవిడు బియ్యానికి పొంగెక్కువ అని రత్నమాల గారికి నెక్కెక్కువ, నీకు కాస్త ఆవేశం ఎక్కువ. ఆ రెండు పక్కన పెట్టేసి నేను చెప్పేది కాసేపు సావధానంగా వినండి. పెద్దత్త, కెన్ ఐ స్పీక్? నువ్వు స్పీకమ్మా, బాగా స్పీక్తావు కదా. పీకు. సామాన్యకి కళత్ర దోషం ఉంది అని చెప్పింది ఈ పూజారి గారే కాబట్టి ఆ దోషం పోవాలంటే ఏం చేయాలో ఈ పూజారి గారే చెప్తారు. అలా చేస్తే దోషం పోతుంది. అంతేనా పెద్దత్త? అమ్మ శాము, నువ్వు సూపర్ అనుకో. నేను చెప్పదలుచుకున్నది అక్షరం పొల్లుపోకుండా చెప్పావనుకో. ఇంకెందుకు ఆలస్యం? పూజారి గారు రండి వచ్చి కూర్చోండి. బట్ వన్ కండిషన్, ఈ పూజారి మళ్ళీ ఓవర్ గా మాట్లాడితే ఐ కాంట్ టాలరేట్. శ్రీరామ ఆగ్రహించకండి శ్రీరామ. పూజారి గారు రండి, కూర్చోండి. పదండి, మీరు కూడా వెళ్ళండి. కూర్చోండి. ఎండలో వచ్చినట్టున్నారు, మీకు మజ్జిగ తీసుకొస్తాను. ఆహా శ్రీరామ, నీది చల్లని మనసు శ్రీరామ. పూజారి గారు, హోమానికి కావాల్సినవన్నీ చెప్పండి, ఏమి పులిపోకుండా అన్ని తీసుకొచ్చేస్తాను. అలాగే శ్రీరామ. బాగా జరగాలండి, ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. మా సూర్యకి సామాన్యకి నిర్విఘ్నంగా పెళ్లి జరిగిపోవాలి. చాలా ఓవర్గా ఉంది. ఇంతటితో ఆపితే మంచిది. నిన్నే వినిపిస్తుందా?